చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. మీరు ఈ పూటకి గొంతు నొక్కే ప్రయత్నం చేయొచ్చు, ఈ పూటకి మీరు జైల్లో పెట్టించవచ్చు, ఈ పూటకి మీరు అక్రమంగా కేసులు పెట్టచ్చు, విష ప్రచారాలు చేయొచ్చు, క్రిమినల్స్ అనొచ్చు, రౌడీలు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వచ్చి తీరుతుంది. నిజం ఎప్పటికీ జైల్లో ఉండదు, వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యంగానైనా నిజం అనేది బయటకు వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. మనిషి చనిపోయినప్పుడు రాజకీయంగా ఉపయోగించుకోవడం మీకు వెన్నతో పట్టిన విద్య, అంతే కదా. చరిత్ర చూసుకుంటే మనుషులు ఎక్కడైనా చనిపోతే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి విద్యను ఇక్కడ కూడా మీరు ఉపయోగించారు. ఆ కుటుంబం జీవితాంతం ఎలా బతుకుతుంది అనే ఆలోచన మీకు లేదు. ఆ కుటుంబానికి మనం ఎలా సహాయపడగలం అనే ఆలోచన లేదు. ఈ మామిడిరావు గారు ఆయన చేసిన హామీలు తీర్చారా, తీర్చలేదా, ఆ కుటుంబాన్ని ఆదుకున్నారా అన్న విషయం మీరు ఒక్క రోజున కనుక్కున్నారా? లేదు. మీకు వేటితోటి మీకు సంబంధం ఉండదు అసలు. వాడేసుకున్నామా, ఆ విషాదాన్ని మనం రాజకీయంగా లబ్ధి పొందామా, పక్క పార్టీ మీద బురజల్లేసామా, బట్టకాల్చి మీదేసామా, అయిపోయింది. అధికారాలు ఎప్పటికీ శాశ్వతం కావు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కేసులు, అరెస్టులు, బెదిరింపులతో కొంతకాలం గొంతు నొక్కచ్చు. కానీ ఈ రోజున్న సోషల్ మీడియా జమానాలో ఈ రోజు ద యంగ్ జనరేషన్ అంతా కూడా పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్షణం ఏం జరుగుతోంది వాళ్ళ చుట్టుపక్కల అనేటువంటి ఒక కామన్ సెన్స్ తో వాళ్ళు పాలిటిక్స్ ను అబ్జర్వ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. సో యూ కాంట్ చీట్ జెన్జీ అండ్ యూ కాంట్ చీట్ ద కరెంట్ జనరేషన్. మీ కాలంలో చెల్లినట్టుగా ఒక పేపరే కాదు కదా. మీ కాలంలో అంటే ఒకటే పేపరు, మీరు ఏం రాస్తే అదే వార్త. ఈ రోజు అలా కాదు కదా. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వారియర్లా, ఒక సైనికుళ్ళ నిజం వైపు నించుని పోరాడుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళందరూ కూడా మాట్లాడతారు, మీరు చేసేటువంటి తప్పులు ఎత్తి చూపిస్తారు. ఏమే మూతొంకరా, ఏ రోజైనా ఆంధ్ర ప్రాబ్లమ్స్ గురించి, ఆంధ్ర ఆడపిల్లల గురించి ఎప్పుడైనా పబ్లిక్ ప్లాట్ఫామ్లో, లీవ్ అబౌట్ ప్లాట్ఫామ్, అట్లీస్ట్ నీ ఫేస్బుక్లో ప్రజల సమస్యల గురించి, ఆడపిల్లల గురించి ఒక చిన్న ట్వీట్ కానీ లేకపోతే ఏదైనా పెట్టావా? లేదు. ఒక ఉద్యమం ఉన్న, అలాగేమన్నా ఉద్యమం, లేకపోతే ఆంధ్ర భవిష్యత్తు గురించి ఏమన్నా మాట్లాడావా? లేదు. మరి ఇప్పుడే ఎందుకు నీకు ఆంధ్ర మీద ఇంత ప్రేమ వచ్చేసింది? ఎవరికైనా అవి పుట్టుకతో కొన్ని లక్షణాలు ఉంటాయి. నేను చదువుకున్నది పొలిటికల్ సైన్స్, నేను ఉద్యోగం చేసింది జర్నలిస్ట్గా, అదే న్యూస్ రీడర్గా రిపోర్టింగ్స్ చేశాను. ఆ తర్వాత కూడా ఫీల్డ్లోకి వచ్చినా కూడా దాని మీద ఇంట్రెస్ట్ పోక ఫేస్బుక్ని బేస్ చేసుకుని ప్రజల సమస్యల మీద, ఆడపిల్లల సమస్యల మీద పోరాడింది నేను. అంటే బేస్ ఉంది నాకు. నీకు బ్యాక్గ్రౌండు లేదు, బేసు లేదు. నేను బొడ్డు చూపించినా లేకపోతే ఏ పల్చగా పైట్లు వేసుకున్నా కానీ ఇంకా నాకెవరు ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేయనివ్వట్లేదు సార్. మిమ్మల్ని ఎంకరేజ్, మీ పార్టీలో జాయిన్ అయినందుకు, అదే మీ పార్టీలో తిరిగినందుకు అని చెప్పేసి నంగేడుపులు ఏడిస్తే చేరతీశారు. మా వాళ్ళు మంచోళ్ళు, మా పార్టీ మంచిది. కానీ నీ బేసు, నీ బ్యాక్గ్రౌండు, నీ చెత్త అందరికీ తెలుసు. మా వాళ్ళ జాలి వలన బతుకుతున్నావు నువ్వు. అయినా ప్రజలకి తెలియదా నువ్వేంటి? అండ్ నేను ఎన్ని కేసులు పెట్టించుకున్నా, అండ్ ఎంత క్రాస్ అయినా నీ అదృష్టం అలా ఉంది. కానీ ఇప్పుడు గుర్తొచ్చాడా పవన్ కళ్యాణ్ డీసీఎం అని, అండ్ అనిత గారు, వీళ్ళందరూ ఇప్పుడు గుర్తొచ్చారా? వాట్ ఏ పాలిటిక్స్ అండి, ఎంత భయంకరంగా
ఉంటాయి అనేది అసలు నేను చెప్పను, మీరు ఏమన్నా కమెంట్ చేస్తే చెయ్యండి. ఈమె ఎందుకు అందరం కొంతమంది అంతే, అష్టాచమ్మ ఆడేటప్పుడు అప్పుడు దాకా మనం హైలో ఉన్న వాళ్ళం పడిపోతాము, అండ్ ఒక్కొక్కళ్ళు నిచ్చెనలు ఎక్కుకుంటూ పరమపదం చేరేస్తారు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, అంటే తొందరగా రైజ్ అయితే సడన్గా ఫాల్ అయిపోతుంది అని చెప్పి. విల్ సీ ద లైఫ్ ఆఫ్ మూతొంకర.